హాయ్ గైస్, మనం ఇప్పుడు రీసెంట్ ట్రీజర్ అండ్ ట్రైలర్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి లక్కీ భాస్కర్ అన్నమాట. ఇది ట్రీజర్ అయితే రిలీజ్ చేశారు దుల్కర్ సల్మాన్ గారిది. ట్రీజర్ అయితే మామూలుగా లేదనమాట, ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఎటు చూసినా మనీతో లింక్ అయినట్టు ఉందన్నమాట. మన హీరో గారు వచ్చేసి బ్యాంక్ ఎంప్లాయీ. మనకి ట్రీజర్ లో లైట్ గా గమనిస్తే నాకు హైపరాది గారు ఉన్నట్టు అయితే అనిపించింది. మరి మూవీలో ఉంటారో లేదో చూడాలి. ఇక ట్రీజర్ లో విషయానికి వచ్చేస్తే మన హీరో వచ్చేసి బ్యాంక్ ఎంప్లాయీ, మొత్తం మనీ దాచుకుంటూ తన వర్క్ నైతే చేసుకుంటూ మనీ కొద్దిగా దాచుకుంటూ ఉంటాడనమాట. కానీ ఒక డైలాగ్ అయితే వచ్చిందనమాట. ఎలా అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ, మనీ దాచుకోవాల్సిన అవసరం వస్తే చాలానే దాచుకుంటాం, అదే ఖర్చు చేయాల్సి వస్తే మాకన్నా ఎక్కువ ఎవరు ఖర్చు చేయలేరు అన్న టైప్ లో చెప్పారనమాట. మరి టీజర్ అయితే బాగుంది, మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనమాట. మూవీ రిలీజ్ వచ్చేసి జులై అని చెప్తున్నారు, చూద్దాం మరి మూవీ ఎలా ఉంటుందో. సెకండ్ వన్ వచ్చేసి లవ్ మౌలి అనమాట. ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు, మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది, కాకపోతే మరీ వైల్డ్ గా కూడా ఉందన్నమాట. ట్రైలర్ అయితే మరి ఏ కంటెంట్ ఉంది, మరి మూవీ కూడా అంతే ఏ కంటెంట్ అయితే ఉంటది అనిపిస్తుంది. ఏ కంటెంట్ బాగానే ఉంటది, రొమాంటిక్ అనిపిస్తుంది, మామూలుగా లేదు. అలాగే ట్రైలర్ అబ్జర్వ్ చేస్తే ఏదో కోల్పోయినట్టు, అసలు సంథింగ్ ఏదో వెతుకుతున్నట్టు మంచి థ్రిల్లింగ్ అయితే అనిపించింది అనమాట. ఒక అడ్వెంచరస్ ఫీల్ అయితే వచ్చేస్తుంది. కొద్దిగా ఏ కంటెంట్ అయితే మామూలుగా లేదు, రొమాన్స్ కానీ అది గట్టిగానే ఉంది ఫిలిం లో. ట్రైలర్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది అనమాట. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి. థర్డ్ వన్ వచ్చేసి నాగబంధనం అనమాట. ఇది ట్రీజర్ అయితే రిలీజ్ చేశారు. అసలు ఆ ట్రీజర్ మొత్తం దేవుడు బ్యాక్ డ్రాప్ తో నడిపించారు అనమాట. ఎలా ఉంటదంటే ఒక ట్రెజర్ హంట్ టైప్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. లాస్ట్ లో టైటిల్ కూడా ద సీక్రెట్ ట్రెజర్ హంట్ అన్న టైప్ లో ఉంది. మరి ఇంట్రెస్టింగ్ గా ఉంటదేమో చూడాలి. ట్రీజర్ కి మొత్తం దేవుళ్ళని చూపించారు, మరి ట్రైలర్ ఇంకా స్టోరీ వస్తే గానీ చెప్పలేము అనమాట. చూద్దాం మరి మూవీ ఎలా ఉంటుందో. ఫిఫ్త్ వన్ వచ్చేసి శబరి అనమాట. ఆ శబరి మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం ఎలా అనిపించింది అంటే నాకు ఇది నిజంగా దృశ్యం మూవీ టైప్ లో అనిపించింది అనమాట. ఒక కిడ్నాప్ స్టోరీ టైప్ లో అనిపించింది. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి. సిక్స్త్ వన్ వచ్చేసి గోపిచంద్ గారిది విశ్వ మూవీ ఫస్ట్ స్ట్రైక్ అయితే రిలీజ్ చేశారు అనమాట. ఆ ఫస్ట్ స్ట్రైక్ మామూలుగా లేదు, మంచి యాక్షన్ గా ఉందన్నమాట. డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. మరి మూవీ ఎలా ఉంటుందో చూద్దాం.